కొరియోగ్రాఫర్ మీద వేసింది. వేస్తే మరి ఆ అమ్మాయి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఈ రోజుకి. పైగా ఆ అమ్మాయిని కొంగదీయటానికి ఆ అమ్మాయి మీద 2 కేసులు వేశారు వీళ్ళు అతి తెలివితోటి. ఒకటేమో ఆమె కంటే చిన్నవాడితోటి ఆమె ఏదో వేధింపులు చేసింది అని చెప్పి పోక్సో కేసు పెట్టాలని చెప్పి పెట్టారు. ఇంకొకటేమో ఆమె పేరు మీద ఒక దొంగ ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి తోటి ఆమె ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అని చెప్పి, అంటే ఒక పోస్ట్ పెట్టింది అని చెప్పి ఇంకొకళ్ళు ఎవరో కేసు పెట్టారు. అయితే ఇక్కడ అమ్మ ఒకవేళ అది దొంగ అకౌంట్ అయితే వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడ సైబర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు చెక్ చేస్తే ఈఎంఐకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా అకౌంట్ క్రియేట్ అయిందా లేకపోతే ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని అక్కడ తెలిసిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా కేసు నిలబడదు కదా. ఇది తెలియకుండా లాజిక్ వీళ్ళు వెళ్ళిపోయారంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఆ అమ్మాయిని డౌన్ చేయాలి. మేము నీ పైన మేము చేసేది మేము చేస్తున్నాము, మేమేమి నీ సంగతి ఏమి వదిలిపెట్టలేదు, నీ అంతు చూస్తాము అనేది ఆ అమ్మాయికి మెసేజ్ మీద మెసేజ్ ఇస్తున్నారు. అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి పనిగట్టుకుని ఇవాళ గాంధీ నెహ్రూల గురించి మాట్లాడాల్సిన అవసరం అమ్మాయికి ఏముంటుంది? అంటే ఈ మధ్య స్టార్స్ అందరూ కూడా అదొక ఫ్యాషన్గా పెట్టుకున్నారు కదా. ఫ్యాషన్గా పెట్టుకున్న సృష్టి వర్మకి ఆమె ఇప్పుడు ఆమె లోతు ఏంటో ఆమెకు అర్థం కాక, ఆమె భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఆమె బాధలో ఆమె ఉంది. ఆమె క్లియర్గా చెప్తుంది నన్ను బెదిరించడానికి ఇట్లాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పి. అందుకని మరి సృష్టి వర్మ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అతని మీద ఇచ్చిన కంప్లైంట్ ఆమె ఎంత పకడ్బందీగా ఇచ్చింది, సాక్ష్యాధారాలతో సహా చక్కగా ఇచ్చింది. అందుకే అతను హైకోర్టులో సహజ న్యాయ సూత్రాల వల్ల బెయిల్ వచ్చింది తప్పితే అతని మెరిట్ వల్ల, అతను కేసు మెరిట్ వల్ల రాలా. ఇంకా ఇవ్వాల్సిందే, తప్పదు. రైట్. 90 రోజుల లోపల 60 రోజుల లోపల అంతకంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదు. దానికి ఇంకా ఎనెక్సర్ కేసులు పడకపోతే గనక వీళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిందే, ఎంతటి వాళ్ళకైనా ఇవ్వాల్సిందే 90 డేస్లో. లేదా కేసు మీద కేసు పీటీ వారెంట్లతోటి మళ్ళీ కేసు మీద కేసు పడితే చెప్పలేం, కానీ లేదు అంటే ఇచ్చేయాల్సిందే కదా. ఆ విధంగా అతనికి బెయిల్ వచ్చింది. రైట్. ఓవరాల్గా అయితే ఈ రమ్యకృష్ణ గారికి సంబంధించి ఇంతే అంటారు. ఖచ్చితం అది వాస్తవం. ఈ రోజుకు మాట్లాడగలిగింది ఆవిడ నాకు ఈ సినిమా ఫీల్డ్లో నాకు ఉంటే అంత ఊడితే అంత నాకు ఇంతకంటే నష్టమేం జరుగుతుంది, ఇంతకంటే లాభం ఏం జరుగుతుంది అనుకుంది. ఆమె హైట్స్ చూసింది ఫీల్డ్లో, ఎక్కడో దాకెందుకు